నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, సూర్య ఉపాసకులు, సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే సార్. సూర్యోస్మితల్ సార్, గురు స్థానంలో ఉన్న వాళ్ళు కొన్ని చేసేటటువంటి పనులు అందరికీ అర్థం అవ్వవు. ఇప్పుడు ఎవరిలో ఏముందో మనకేం తెలీదు, కానీ ఇప్పుడు ఒక వీడియో వైరల్ అవుతుంది తెగ నెట్టింట. అతను మరి ఎవరో ఏమిటో ఏం అర్థం మనకైతే తెలియదు, కానీ కొంతమంది ఆయన ఎందులో ఉన్నారు, ఏ సాధనలో ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది మనకు తెలియదు. కానీ ఇటువంటి విచిత్రమైన పనులు చాలా 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 నెగటివిటీని ఖచ్చితంగా క్రియేట్ చేస్తుంది. ఆ సాధనలో లేని వాళ్ళకి అది అర్థం కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే నేను ఆయన కూడా తప్పు పట్టాలనేది నా ఉద్దేశం కాదు. ఒకవేళ గురువు గనక ఉండి ఉంటే, ఆయనలో సాధనా శక్తి గనక ఉండి ఉంటే మళ్ళీ అదో పాపం. కానీ దీన్ని అసలు ఎలా చూడాలి? ఇట్లా శివయ్య మీద కాళ్ళు పెట్టేయటం ఏమిటి? ఎంతమంది మనోభావాలు దెబ్బతింటాయి? పక్క ధర్మం వాళ్ళు ఎంతలా నవ్వుతారు? ఏమైనా అర్థం పర్థం ఉందా చేసేటటువంటి పనులకి? దానికి మళ్ళీ పూజలు చేయడం ఏమిటి? ఆడవాళ్ళందరూ ఎట్లా చూడొచ్చు దీన్ని అసలు? అంటే అమ్మా, హిందూ సనాతన సాంప్రదాయం ఎలా తయారైందంటే, పురాణాలు, ఇతిహాసాలు కొంచెం ఏదో నేర్చుకోవటం, సాధన మొదలు పెట్టడం, అంటే మంచి చేయాలనుకుని ప్రారంభించిన, అంటే ఇది తప్పు నేను ఆయనదిగా తీసుకోను. ఆయన మొహం చూస్తే ఒక తింగరతనమే కనిపిస్తుంది, తింగరగా కనిపిస్తుంది. ఆయన చూపులు ఒక్కసారి చూడండి, మళ్ళీ ఒక్కసారి. అవును, వీడియో కేసు చూస్తూ ఉన్నారు. ఆయనకి ఏం అర్థం కావట్లేదు. ఇప్పుడు అక్కడ ఒక పెద్ద సింహాసనం వేసి, సింహాసనం మీద ఆయన కూర్చోబెట్టి, ఆయన ఎదురుకుండా ఒక విగ్రహాన్ని పెట్టి ఇది జరుగుతుంటే ఇది ఆయన పురమాయించాడు అనుకోవడానికి అవకాశం ఉంటుంది. మీరు వెనకాల చూస్తే ప్లాస్టిక్ చైర్స్ ఆయన లేపి పట్టుకున్నారు. ఏంటది? ఇది అంటే మనం పిచ్చి పతాక స్థాయికి పరాకాష్ఠకి చేరినప్పుడు భక్తులు చేసేటువంటి వైకమ్యాలు, వాళ్ళ అంటే మానసికంగా వాళ్ళు పేషెంట్స్ అనుకోవాలి. భక్తి ఎక్కడో ఆయన ఎవరిదో మట్టి కోసం, బూడిద కోసం ఆయన నడిచి వెళ్తే ఆ పాద ధూళి కోసం చనిపోయారు వేరే రాష్ట్రంలో. ఎప్పుడు? ఒక 2 months అయింది. ఉత్తరాఖండ్ ఎక్కడో, మన ఇండియాలోనే వేరే రాష్ట్రంలో. విన్నాం ఇటువంటి అంటే పిచ్చి పిచ్చి పనులు. రమణులు కూడా స్నానం చేస్తున్నప్పుడు ఆ నీళ్లను పట్టుకుని ఆ నీళ్లు తీర్థంలా తాగేసేవారట. స్నానం చేసి వచ్చిన నీళ్ళు. ఇప్పుడు అదే సందర్భం అవునో కాదో తెలియదు. అరుణాచలంలో నేను కొన్ని వీడియోలు చూశాను. అమ్మ తిరుగుతూ ఉంటుంది కదా, దండం పెట్టుకోవడం వేరే, ఆవిడ వెనకాల ఫాలో అవటం వేరే. ఆవిడ టీ తాగుతూ కప్పు పడేస్తే ఆ కప్పును తీసుకుని తీర్థంగా తీసుకోవడం ఏంటమ్మా? అది తీసుకుంటే వచ్చేస్తుంది జ్ఞానం. అసలు పోయి ఆవిడ ఎందుకు చేస్తుంది? నిజంగా ఆవిడ అవధూత, ఆవిడ ప్రదక్షిణ చేస్తుంది, ఆవిడ వెంట ఫాలో అయితే ఆవిడ ఏం చేస్తుందో చూడాలి తప్ప, ఆవిడ తీర్థం తీసేసుకుంటే పుణ్యం వచ్చేస్తుందా? ఆవిడ తీర్థం తీసేసుకుంటే ఏంటి? ఇవి భక్తుల వైపరీత్యాలు. ఇప్పుడు ఒక చిన్న సామెత చెప్తాను, ఎవరినో నిందించను. ఎందుకు? నేను సూర్యుడిని ఆరాధించండి అని చెప్తున్నాను. సూర్య ఆరాధన చేస్తే మంచిది, ఆరోగ్యానికి మంచిది. అప్పుడు మీరు దేవాలయం నిర్మించాల్సింది, లేకపోతే దర్శించుకోవడానికి వెళ్ళాల్సింది సూర్యుడికే నాక? అంటే ఇప్పుడు ఉన్నటువంటి భక్తి అనే మూఢనమ్మకం, అందుకని దీని మూఢనమ్మకంగా అయిపోయింది. భక్తి అనేది చాలా ఇంపార్టెంట్, అది చాలా అవసరం. ఇది మూఢనమ్మకం కాకూడదు. విక్రమాదిత్య ఈరోజు ఇలా మాట్లాడడానికి, జ్ఞానం రావడానికి ఆదిత్య హృదయ పారాయణం చేశాడు. మీరు విక్రమాదిత్యాయ నమః అంటాం కాదు, సూర్యాయ నమః అండి. ఆదిత్యాయ నమః అంటాం ఎలాగో, అది ఆయనది. విక్రమాదిత్య గొప్పతనం కాదు, ఇది భగవంతుడు గొప్పతనం. మనం అది గుర్తించాలి. ఇప్పుడు ఆయన ఒక మార్గం ఏదో చెప్పుంటాడు మీరు తరించడానికి, ఆయన ఏదో సాధన చేసి ఉండొచ్చు. అదే అంటున్నాను. ఇప్పుడు మనం ఆయన ఏం సాధన చేశాడో, ఆయన ఏం మంత్రం ఇచ్చాడో అది చెయ్యాలి. లేదు ఇది కాదు, మీరు నన్నే ఆశ్రయించండి, నాకే సేవ చేసుకోండి, నేనే భగవంతుడిని అన్నప్పుడు పడుకోండి అంతే తప్ప. శివయ్య నేత మీద అసలు కడుపు తరుక్కుపోయేటటువంటి, ఎక్కడో కర్ణాటకతో అనుకుంటాను లాంగ్వేజ్ అయ్యి చూశాను. అంటే ఇంకా అజ్ఞానం, అంధకారం అక్కడ ఇంకా ప్రబలుతోంది, మూఢభక్తి. ఇలా మనకు కూడా కొంతమంది ఉన్నారు. అలాంటి వాళ్ళు దీన్ని మార్చుకోవాలమ్మా. మనకి ప్రత్యక్ష భగవంతుడు సూర్యనారాయణమూర్తి, మనకి స్వయంభు దేవాలయాలు, కోకొల్లలుగా శివాలయాలు. నేను మొన్న కోయంబత్తూరు వెళ్ళినప్పుడు అక్కడ ఒక ఆయన మొత్తం తమిళనాడులో ఎన్ని దేవాలయాలు ఉన్నాయి, శివుడి యొక్క
స్వయంభు దేవాలయాలు ఎన్ని ఉన్నాయని చూస్తే 1008 దేవాలయాలు తమిళనాడు అంతా ఉన్నాయి. అంటే ఒక తమిళనాడే కాదు, భారతదేశం అంతా కూడా 33,000 కోట్ల శివలింగాలు ఉంటాయి స్వయంభు. అందులో కాశీలోనే అత్యధికంగా ఉంటాయి అనేది వింటాం. కాశీలో అయితే మనం శివుడు ఇక్కడ లేడా అక్కడ లేడా హిందుగలడందు సందేహం లేదు, మొత్తం అంతా శివుడే అణువు ఆయన ఉన్నాడు. మనం కూడా దొక్కుతున్నాం, ఆయన్నే దొక్కుతున్నాం. కానీ ఇంత దారుణంగానా? ఇది భౌతికంగా మనకు చూపిస్తూ మనకు తెలియదు. ఇప్పుడు మన పైన మట్టి కప్పబోయాడు, ఎగ్జాక్ట్లీ మనకి కూడా ఉన్నాయేమో మనకు తెలియదు. అంటే ఇప్పుడు మొత్తం అంతా ఆయనే అన్నప్పుడు మనం ఆయన మీదే ఉన్నాం. కానీ ఇది మాత్రం కండకావరం, నిజంగా ఆయనే చెయ్యమంటే పొగరు తలకెక్కింది. అంటే కాలం అయిపోతుంది, ఆయన కాలం కాబట్టి ఆయన టైం అయిపోతున్నప్పుడు ఇలాంటి పనులు చేస్తారు. విపరీత బుద్ధులు, వినాశకాల విపరీత బుద్ధులు బయటకు వచ్చేస్తాయి. ఇలాంటి వాటిని మనం ఎంకరేజ్ చేయకూడదు. వాటిని వాళ్ళు మళ్ళీ వీడియోస్ తీసి పెట్టడం, ప్రమోట్ చేయడం, ఏంటిది? ఇటు వెళ్ళిపోతున్నాం మనం. అంటే దీనికి ప్రధానమైనటువంటి కారణం వేదం గురించి తెలియకపోవడం. వేదం తెలుసుంటే, వేదం గురించి అధ్యయనం చేస్తుంటే, కొంచెమైనా వినుంటే ఇలాంటి దుష్కృతాలు మనం చూడం. పూర్వం వేద పాఠశాలలు ఉండేవమ్మా. వేదం నేర్చుకున్న వ్యక్తి డిగ్రీ పూర్తి చేసుకుని బయటకు వస్తే తను ఎలా ఉండాలి, తను సమాజాన్ని ఎలా ఉంచాలి, తను ఎలా అభ్యున్నతి చెందాలి, ఇవన్నీ తెలుసుండేవి. ఎప్పుడైతే ఈ చదువులు వచ్చినాయో సంకనాకిపోయారు అందరూ. మళ్ళీ ఆ వేద పాఠశాలలు రావాలి, వేదం గురించి అందరికీ తెలియాలి. అప్పుడే ఇలాంటి దుష్కృతాలన్నీ తగ్గితే చూడకుండా ఉండగలుగుతాం. తప్పకుండా ఇది చూడడానికి చాలా దీని గురించి మాట్లాడుకుని ఎంతో కొంత అవగాహన దీని వల్ల ఏంటంటే దీన్ని అలుసుగా చేసుకుని అన్యమతస్తులు, మ్లేచ్ఛ ధర్మంలో ఉన్నవాళ్ళు మళ్ళీ మనల్ని అంటే దీన్ని మనకు చూపించి దీని మీద వీడియోలు చేస్తారు, హ్యూమిలేట్ చేస్తారు. డెఫినెట్ గా ఎందుకు వచ్చిన కర్మ, ఇట్లాంటివి అర్థం కానటువంటి పరిస్థితి. ఎనీవేస్ ఇటువంటివి మారాలి. ఇటువంటివి జరుగుతున్నాయంటే ఎంత సాధనలో రావాలి, ఎంత సాధనలో ఉన్నా కూడా సాధనలో ఉన్నత స్థితికి చేరితే రమణులు అప్ప అనుకుంటూ వెళ్ళారు ఈశ్వరుని తప్ప. ఈశ్వరుడి కంటే నేనే గొప్ప అని ఎప్పుడు అనలేదు. సో అది మనం గుర్తించాలి. ఇలాంటివి ఏమైనా జరుగుతుంటే ప్రశ్నించండి. ప్రశ్నిస్తే సమాధానం దొరుకుతుంది, మనం తరించడానికి అవకాశం ఏర్పడుతుంది. చూస్తూ మాత్రం ఉండొద్దు. థ్యాంక్ యూ. నమస్తే. సురేష్.